నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం నేను మీ ప్రియాంకరావు గత 37 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే ఆయన ఎన్నో వీడియోస్ చేశారు. ప్రతి వీడియోలో ఏ రత్నం ఎందుకు వాడతారు, ఎవరికి ఏ రాయి సూట్ అవుతుంది, ఎవరు ఆరోగ్యం బాగోపోతే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో అంశాల మీద ఆయన అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఎంత చేసినా ఏదో లోటు నిజమే. కానీ సార్ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, కానీ భూమి చుట్టూ ఈ 6 జేవియర్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే సార్ మనకి 6 జేవియర్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి కావచ్చు, లేదంటే ఇతర సమస్యలకి కావచ్చు, క్షుద్ర పూజల వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ కోసం కావచ్చు, ఇలా ఏ సమస్యకైనా సరిపడా రాయి అనేది వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది. మరి ఇన్ని రాళ్ళని సేకరించడం అంటే ఆషామాషి విషయమా? అలా నేను ఇంకో మాట కూడా చెప్పాను నేను మీకు, భూగోళం చుట్టూ 6 జేవియర్ తిరుగుతుంది అని. నిజమే అండి. పాకిస్తాన్, శ్రీలంక, బ్రెజిల్, యుఎస్ ఇలా ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్, ఇతరితర కంట్రీస్ అన్నిటికీ తిరిగి అక్కడ ఎంతో మహోన్నతమైన రాళ్ళని సేకరించి ఇక్కడికి తీసుకురావడం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ కొన్ని రోజులుగా మాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. అలానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను డైరెక్ట్గా అడిగింది ఏంటి అంటే, మ్యామ్ మేము ఇక్కడికి వస్తున్నాము, సార్ని కలిసినప్పుడు మేము ఏ స్టోన్ అయితే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సార్ చెప్తున్నారు. కానీ అక్కడ ఒక మ్యూజియం ఉంది, అందులో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి, అవి ఎందుకు వాడతారు, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకనే మాకు వస్తున్న కాల్స్ని బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్దాము. మ్యూజియంలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నిటి గురించి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు వాడతారు, అలానే ఎలా వాడాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, అండ్ దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, అది మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి. చాలామంది ఏమంటున్నారు అంటే, రాయి పెట్టుకుంటే మనకి మంచి జరగడం ఏంటి, రాయి వల్ల మనకి యూజ్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక రాయి అంటారు. బట్ కాదండి, ఆ రాళ్ళలో ఎన్నో కెమికల్స్ అండ్ మినరల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. సో అవి మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 జేవియర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవియర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే స్టోన్ ఏంటి అంటే రెయిన్బో మూన్ స్టోన్. సో పేర్లోనే ఉంది రెయిన్బో కలర్స్ అండ్ ఒక మల్టిపుల్ కలర్స్ అని. అలానే మూన్ స్టోన్ అంటే మూన్ ఏ కలర్లో ఉంటుంది, వైట్. సో ఈ వైట్ కాంబినేషన్లో ఉండే స్టోన్ అని చెప్పేసి. సో ఆ స్టోన్ ఏంటి, దాన్ని ఎందుకు వాడతారు, ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎలా వాడాలి, ఇది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇదే రెయిన్బో మూన్ స్టోన్. అంటే చూడండి మొత్తం బ్లాక్ ఉంది, ఈ బ్లాక్లో అక్కడక్కడ కొన్ని మనకి డాట్స్ ప్యాటర్న్లా కనిపిస్తున్నాయి. ఇదేంటి అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి కనిపిస్తున్న డాట్స్. అండ్ ఇందులో రెయిన్బో కలర్స్ అన్నాను కాబట్టి ఇంకా ఏ ప్యాటర్న్లో ఈ స్టోన్స్ మనకి లభిస్తాయి అనేది కూడా ఒకసారి చూపిస్తాను.
ఇవి చూడండి, ఇక్కడ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చిన డాట్స్ ని చూసాము. ఇక్కడ చూస్తే మనకి ఇందులో కొంచెం బ్రౌన్ ప్యాటర్న్ లో కూడా కనిపిస్తుంది. ఇదైతే ఫుల్ ఇంకా అక్కడక్కడ బ్లాక్ కనిపిస్తుంది, అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి. ఇంకొకటి, సో నేను చెప్పాను కదా మూన్ స్టోన్ అంటే మూన్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ లో కూడా ఈ స్టోన్ మనకు వస్తుందని. ఒక్కసారి మనం ఈ స్టోన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి వైట్ కలర్ లో ఉంది. ఇక్కడికి వచ్చేసేపటికి మనకి ప్యూర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అంటే మనకి రెయిన్బో మూన్ స్టోన్ ఎన్ని కలర్స్ లో మనకి లభిస్తుంది అనేది ఒక్కసారి మనం చూసాం కాబట్టి చూడండి ఎంత తెల్లగా ఉంది. అండ్ కలర్లెస్ కూడా ఒక్కొక్క దగ్గర మనకి ఆ కలర్ అనేది కూడా మనకి కనిపించట్లేదు. సో చూసాం కదా రెయిన్బో మూన్ స్టోన్ అనేది ఎన్ని కలర్స్ లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూపించాను. సో ఒక స్టోన్ మన ఒంటి మీద ఎందుకు ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే అది ఒక రాయి కదా, మనం దాన్ని ఒంటి మీద పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అనేది అందరికీ కలిగే డౌట్. సో యాక్చువల్లీ మనం ఏ స్టోన్ తీసుకున్నా కానీ లేదంటే ఏ ఐటెం తీసుకున్నా కానీ అందులో ఒక కెమికల్ రియాక్షన్ అనేది, ఒక కెమికల్ ఫార్ములా అనేది ఉంటుంది. సో అంటే మనకి సహజ సిద్ధంగా భూమిలో దొరికే వాటిలోనే మన బాడీకి కావాల్సిన ఐరన్ కావచ్చు, సోడియం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలా రాళ్ళలో మిక్స్ అయి ఉండడం వల్ల వాటిని మనం ధరించడం వల్ల మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈ కెమికల్ ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. సో ఈ స్టోన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే పొటాషియం, సిలికేట్, అల్యూమినియం, ఈ మూడిటి కలయికే ఈ రాయి అనమాట. సో అందుకనే మనకి ఎప్పుడు కూడా ఈ రాయి వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. అలానే మార్కెట్లో మనకి చాలా రాయిలు దొరుకుతాయి. అంటే అంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్తే మీ దగ్గర 2000 పెట్టుకునేలా మాకు 200కే వస్తుంది కదా అని. వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది. మనం ఒరిజినల్ ఎప్పుడైతే వాడతామో దాని వల్ల మాత్రమే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 జేవియర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం. మరి డూప్లికేట్ అని ఎలా గుర్తించడం అనే క్వశ్చన్ మీకు రేజ్ అవ్వచ్చు. దీని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో మనకి హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు హార్డ్నెస్ అనేది ఇంపార్టెంట్ అన్నానంటే ఇది ఒరిజినలా కాదా అని చెప్పేది ఈ హార్డ్నెస్ మాత్రమే. బయట మార్కెట్లో మనకి గ్లాస్తో దొరుకుతాయి, తర్వాత రబ్బర్ అని లేదంటే చిన్న చిన్న ఏదో ఒక మెటీరియల్తో పిచ్చి పిచ్చి మనకు వస్తూనే ఉంటాయి. సో వాటి నుండి మనం బయటపడాలి. ఎలా గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా ఒక స్టోన్ని తీసుకుంటున్నాము అంటే దాంతోపాటు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఆ సర్టిఫికేట్లో ఏమేమి మెన్షన్ అయ్యి ఉంటే మనకి ఇది ఒరిజినల్ స్టోన్ అని తెలుస్తుంది. అంటే హార్డ్నెస్ ఇది కంపల్సరీ చెక్ చేయండి. దీని యొక్క హార్డ్నెస్ ఏంటి 6 నుండి 6.5 మాత్రమే ఉంటుంది. సో అంతకంటే తక్కువ ఉంది అంటే ఇది డూప్లికేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి స్పెసిఫిక్ గ్రావిటీ. ఈ గ్రావిటీ ఎంత ఉండాలి అంటే 2.58 నుండి 2.64 అనేది ఉండాలి. నెక్స్ట్ ఆర్ఐ. ఈ ఆర్ఐ కూడాను 1.518 టు 1.526 ఉండాలన్నమాట. వీటిల్లో ఏది లేకపోయినా కానీ ఇది డూప్లికేట్ అని గుర్తుపెట్టుకోండి. బయట మార్కెట్లో మనకి చాలా దొరుకుతున్నాయి. గ్లాస్తో దొరుకుద్ది, లేదంటే సిలికాన్తో దొరుకుద్ది, ఇతర మెటీరియల్తో తయారైనవి కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటివి వాడడం వల్ల మీరు ఎలాంటి ఫలితాన్ని పొందలేరు. కాబట్టి ఇదొక్కసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టోన్ని ఎవరెవరికి రిఫర్ చేస్తారు, ఎందుకు వాడతారు అనేది చాలా మెయిన్. ఎందుకంటే ఎవరు పడితే ఏది పడితే అది వాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఎవరైతే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతారో, కంట్రోల్ చేసుకోలేకపోతారో. ఎందుకు అంటే మనం కొంతమందిని చూస్తాము ఎక్కువ కోపంగా ఉంటారు, దానివల్ల నష్టమే కానీ లాభం ఆవగింజంత కూడా ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమంది కోపం వస్తే కోపాన్ని చూపిస్తారు, ప్రేమ వస్తే ప్రేమను చూపిస్తారు. లేదంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏం మాట పడితే ఆ మాట అనేస్తారు. అది వెనక ముందు ఏం ఆలోచించుకోరు. ఇలాంటి వాళ్ళు కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఈ స్టోన్ అనేది వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఇంకొకటి స్ట్రెస్. ఈ మధ్యన మనం చూస్తే కనుక ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ స్ట్రెస్తో కూడుకునే ఉంటున్నాయి. ఈ స్ట్రెస్ వల్ల మనం చాలా నష్టపోతాము. ఎప్పుడు మనం హాస్పిటల్స్ చుట్టూనే తిరగాల్సి వస్తుంది. చాలా మంది చెప్తుంటారు స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం ఈ మెడిసిన్స్ వాడండి, లేదంటే కనుక ఇలా యోగా చేయండి, ఇవి చేయండి అంటారు. కానీ అందరికీ అన్నీ సాధ్యం కాదు. కొంతమందికే కొన్ని సాధ్యం అవుతాయి. మరి అలాంటి అన్నప్పుడు ఏం చెయ్యాలి? ఆల్టర్నేట్ రోజు మనం
వాడుకోవడానికి ఏముంది అంటే ఈ రాయిని రిఫర్ చేస్తారు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, అల్యూమినియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, తర్వాత సిలికేట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 కూడా స్ట్రెస్ రిలాక్సేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మరి ఎవరికి రిఫర్ చేస్తారు, ఎందుకు వాడతారు అనేది చెప్పాను. ఇప్పుడు ఈ రాయిని మనం ఎలా వాడాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. ఎలా అంటే ఇందులో మనం ముఖ్యంగా చెప్పింది ఏంటి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం. సో మనం ఆఫీస్లో మన టేబుల్ మీద కానివ్వండి, లేదా మన పూజా మందిరంలో ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద ఈ స్టోన్ని ఉంచి ఒక లైట్ దీని మీద పడే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు లైట్ పడాలి అంటే ఎప్పుడైతే లైట్ దీని మీద రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడే దీనిలో ఉన్న మినరల్స్ అనేవి మన బాడీ మీద మన మీద ఎఫెక్ట్ చూపించడానికి మనకి వీలవుతుంది. లేదు అంటే ఇది ఒక చీకట్లోనే దేంట్లోనే పెట్టామంటే ఇది నార్మల్ రాయితోనే సమానం. కాబట్టి ఎప్పుడు కూడా లైట్ పడే విధంగానే దీన్ని పెట్టాలి. లైట్ పడే విధంగా పెట్టిన తర్వాత పూజా మందిరంలో పెట్టి మనం ఎర్లీ మార్నింగ్ కావచ్చు, లేదంటే ఈవినింగ్ కావచ్చు, ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ వైట్ క్లాత్ మీద ఈ రాయిని పెట్టి లైట్ పడే విధంగా పెట్టాలి. ఈ లైట్ పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దృష్టిని ఈ రాయి మీద కేంద్రీకరించి అలానే చూస్తూ మనం ఊపిరిని నిదానంగా తీసుకొని నిదానంగా వదులుతూ ఉండాలి. అంటే లైక్ యోగా ప్యాటర్న్ అనమాట. ఎప్పుడైతే మనం మన దృష్టిని దీని మీద కేంద్రీకరిస్తామో అప్పుడు మనకు తెలియకుండానే మనం స్ట్రెస్ నుండి బయటపడతాము. అలానే పీస్ఫుల్ లైఫ్ అనేది మనకు దొరుకుతుంది. ఎమోషన్స్ని మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తాము. ఎందుకంటే మన బాడీకి ఏవైతే పొటాషియం లాంటివి అందాలో అవి ఈ లైట్ పడేటప్పుడు అవన్నీ మన బాడీకి చేరుతాయి. కాబట్టి దాంతోపాటు మనం ఈ విధంగా చేయడం వల్ల వీటి నుండి మనం బయటపడచ్చు. కొన్నిసార్లు మనకు డౌట్ రావచ్చు, ఏ రాయినా వాడే కొద్దీ దానిలో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. అంటే ఈ మినరల్స్ కావచ్చు, లేదంటే పొటాషియం లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తాయి. మళ్ళీ ఎలాగా, మన బాడీ అయినా అంతే. మనం ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, డౌన్ అయిపోతూ, ఎనర్జీ డౌన్ అయిపోతూ, వీక్ అయిపోతూ వస్తాం. అలానే రాయలకు కూడా ఉంటుంది. సో ఆ టైంలో దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఇలా చేయడం వల్ల మనం హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే స్ట్రెస్ నుండి బయటపడ్డామంటే సగం ప్రాబ్లమ్స్ నుండి బయటపడిపోయినట్టే, ఎమోషన్స్ నుండి మనం బయటపడ్డాము అంటే సగం ప్రాబ్లమ్స్ నుండి బయటపడిపోయినట్టే. సో ఈ రాయిని మనం ఎలా శుద్ధి చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ రాయిని మనం ఉదయం పూట, అంటే నెలలో 15 రోజులకు ఒకసారి, అమావాస్యకి పున్నమికి తెల్లవారుజామునే మనం ఈ రాయిని ట్యాప్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్ట్ వాటర్ అనే దాంతో మనం ఈ రాయిని వాష్ చేయకూడదు. సో వాష్ చేసిన తర్వాత ఈ రాయిని ఎట్టి పరిస్థితుల్లో క్లాత్తో తుడవకుండా ఈ రాయిని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి. అంటే సూర్యకిరణాలు అనేవి ఈ రాయి మీద పడడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మళ్ళీ ఈ రాయి దీని ఎనర్జీని అనేది పొందగలుగుతుంది. ఆ తర్వాత ఒక పింగాణి పాత్ర తీసుకోండి. ఆ పింగాణి పాత్రలో ఇది చూడండి, క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను. ఈ క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనేది పెట్టి ఈ ప్లేట్ మీద ఈ విధంగా రాయి పెట్టి ఉంచాలి. రాయి పెట్టిన తర్వాత మనం కాపర్తో ఒక రాడ్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ రాడ్తో పింగాణి పాత్ర మీద నిదానంగా కొట్టాలి. అలా 3 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ పింగాణి పాత్ర నుండి ఏదైతే వైబ్రేషన్ వస్తుందో ఆ వైబ్రేషన్ వల్ల తిరిగి మళ్ళీ ఈ రాయి తన శక్తిని అనేది పుంజుకుంటుంది. ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా మళ్ళీ పూజా మందిరంలో కావచ్చు, మన టేబుల్ మీద కావచ్చు, వైట్ క్లాత్ మీద పెట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛార్జింగ్ ప్లేట్స్ గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇది క్రిస్టల్తో తయారైన ఒక ప్లేట్ అనమాట. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం బౌద్ధిజంలో చూస్తే వాళ్ళు పింగాణి పాత్ర మీద ఒక రాడ్తో టింగ్ అని కొడతారు. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఇది మనకి రిలాక్సేషన్ ఇవ్వడమే కాకుండా శక్తిని పుంజుకునేలా చేస్తుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా గంట కొట్టడం అనేది మనం రెగ్యులర్గా చేసేది. ఈ గంట వెనుకున్న రహస్యం కూడా ఇదే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఛార్జింగ్ ప్లేట్స్ అనేవి ఇదిగో ఈ ప్యాటర్న్లో కూడా మనకి దొరుకుతాయి. ఒక్కసారి చూడండి, ఇది క్రిస్టల్తో తయారైంది. సో దీని నుండి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో ఈ వైబ్రేషన్ చాలా మనకి కూడా ఎనర్జీని పుంజుకునేలా చేస్తుంది. అలానే ఏ రాయి అయినా సరే దాని శక్తిని కోల్పోతే ఆ శక్తిని తిరిగి పొందేందుకు ఈ రాయి అనేది మనకి, ఈ ప్లేట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్లేట్ మనకి వీళ్ళ దగ్గర చూడండి, ఈ ప్యాటర్న్లో శ్రీచక్రం ప్యాటర్న్లో కూడా మనకి దొరుకుతున్నాయి 7 చక్రాస్. సో ఈ ఛార్జింగ్ ప్లేట్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మళ్ళీ ఒకసారి శుద్ధి చేసుకునేది చెప్తున్నాను.
ఎలా అంటే ఒక పింగాణి పాత్రలో ఈ ఛార్జింగ్ ప్లేట్ పెట్టి దీని మీద ఈ స్టోన్ పెట్టి మనం కాపర్తో తయారు చేసిన రాడ్ మనకి చిన్నది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ రాడ్తో ఒక 3 టైమ్స్ నిదానంగా కొట్టాలన్నమాట. ఒకసారి కొట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ. సో దీని నుండి ఏదైతే వైబ్రేషన్ వస్తుందో ఆ వైబ్రేషన్ వల్ల ఈ రాయి మళ్ళీ దాని శక్తిని అనేది పుంజుకుంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఎవరైతే ఎమోషనల్గా కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడతారో, అలానే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉన్నారో వీళ్ళు గనక ఈ రాయిని యూస్ చేస్తే మీరు ఎన్నో లాభాలు పొందొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోతో మీకు అర్థమైంది ఏంటి అంటే, ఒక రాయి మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే స్ట్రెస్తో ఎమోషనల్తో ఇబ్బంది పడుతూ ఉంటారో వీరు ఈ రాయిని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు. సో మీరు బయట మార్కెట్స్లో కొని మోసపోవద్దండి, 6 జేవియర్ వారి దగ్గర కొనండి. ఎందుకు అంటే ఈ రాయిని మీరు పర్చేస్ చేసేటప్పుడు వారు మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ సర్టిఫికేట్లో నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు హార్డ్నెస్, ఆర్ఐ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఎక్కడికి తీసుకెళ్ళైనా మీరు చూపించుకోవచ్చు, నో ఇష్యూ. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అని ఉంది. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ కొని మోసపోవద్దు. సో 6 జేవియర్ వారి దగ్గరికి రండి.